ఎండాకాలం వచ్చిందంటే చాలు నీళ్ళ కోసానికి మస్తు తిప్పలే ఉంటది. ఇటు చేతి బోర్లు బాయిలనేమో నీళ్ళు అడుగంటిపోతాయి, అటు సర్కార్ నల్లాలేమో వారాల కమానం రావు. దీంతోని పెద్ద పరేషానే ఉంటది ఊర్లల్లా. నీళ్లు లేకుంటేనేమో ఏ పని నడవదాయే. గందుకే గిల్లేం చేసి చూడురి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట ఊళ్ళే నెల రోజుల సంధి తాగేతందుకు నీళ్లత్తలేవట. నీళ్ల కోసానికి రోజు మస్తు తిప్పలబడుతున్నారట అక్కడి జనాలు. అధికారులకు లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. గందుకే ఇయ్యాల పొద్దటీలే ఖాళీ బిందెలతోని నడి రోడ్డు మీద గోకుండి ధర్నాకు దిగిండ్రు. దీంతోని కిలోమీటర్ దూరం దాకా వాహనాలన్నీ ఎక్కడికక్కడనే ఆగిపోయే వరకు ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. మరిగా వాళ్ళ బాధేందో గీ అవ్వ చెప్తున్నది నుండ్రి. అసలు నీళ్ళు లేవు. స్కూటర్లు కానీ ఏలూరుకు రాలేరు, శ్రీగలదానికి రాలేరు, ఇబ్రాంపురకు రాలేరు, ఎక్కడ రాలేరు. పోతే కొట్లాడతారు. మాకు నీళ్లు లేవు కాబట్టి మేమందరం ధర్నా చేస్తాం. మాకు నీళ్లు కావాలి తాగడానికి. ఎలా ఎవరు ఎవరు పట్టించుకుంటారు మా గురించి. మరిగా సీఎం చంద్రబాబు సారు మీరేమో ప్రజలకేం ఇబ్బందులు లేకుండా పాలన చేస్తున్నామని చెప్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అంటున్నారు గాని ముందుగాల జనాలకు ఇబ్బందులు లేకుండా తాగునీళ్ళని సరఫరా చెయ్యుండ్రి, అటెన్క మీరు ఎన్ని విజన్ల గురించైనా చెప్పుండ్రి అని అంటున్నారు అక్కడి జనాలు. ఇగి ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రి. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణం కుమ్మర్గల్లీల సుతం తాగునీళ్ల కోసానికి ఖాళీ బిందెలతోని రోడ్డు మీద నిరసన చేసిండ్రు అక్కడి ప్రజలు. మిషన్ భగీరథ నీళ్లు చక్కగా అత్తలేవ్వట. మున్సిపాలిటీ సిబ్బంది బోర్ మోటార్లు తీసేసుట్ల నీళ్ల కోసానికి మస్తు తక్లీఫ్ అంటున్నారు అక్కడి జనాలు. టైంకు రాక మాకు ఇప్పుడు నా బాధ అవుతున్నారు. పిల్లలు ఉన్నారు, మన్మరాళ్ళు ఉన్నారు, మన్మన్ను అలా పట్టుకొని నా కాలు నడుస్తలేదు. మళ్ళీ బకెట్ నీళ్ళకి రావాలంటే నాకైతే టైం దొరకలేదు. వాళ్ళకి చూడాలా, ఇంట్లో చూసుకోవాలా, తానాలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దింగాన. మాకు మిషన్ బాగితే టైంకి అయితే వస్తలేవు. మాకు బోర్లు చార్జ్ అయ్యింది. పొద్దుగల లేచిన కాడి నుంచి షురూ చేస్తే ప్రతి ఒక్క దానికి నీళ్లతోనే అవసరం ఉంటది. నీళ్లు లేని ఏ పని నడవది. గసుంటిది రోజుల కమానం నీళ్లు లేకుంటే ఎట్లా అని గరానికత్తున్నారు అక్కడి పబ్లిక్. మున్సిపాలిటీ అధికారులు సిబ్బందికి ఎన్ని మాటలు చెప్పినా మాకు మాత్రం నీళ్లు చక్కగిత్తలేరు. ఇప్పటికైనా మాకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిర్రు. మరిగా సీఎం రేవంత్ అన్నో ఒక్క బైన్సల్నే కాదు, ఎండాకాలం శురువైంది కాబట్టి చాలా ఏరియాల సుతం గిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా నీళ్లకు తిప్పలేకుండా చూడుండ్రి, సరేనా?